కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. గంట పాటు ఈ సమావేశం జరిగింది. పీసీసీ కార్యవర్గంపై ఈ సమావేశంలో చర్చించారు. రేపు మరొక సమావేశం ఉండబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు కూడా ఢిల్లీలోనే ఉండబోతున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దాదాపుగా గంట పాటు ఈ సమావేశం జరిగింది. పీసీసీ కార్యవర్గంపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. కేసీ వేణుగోపాల్ నివాసం వద్ద నుంచి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. రాజు, కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసినట్టుగా తెలుస్తోంది. అసలు దేనిపైన ప్రధానంగా చర్చించారు? ఈ సమావేశానికి సంబంధించిన ముఖ్య విషయాలేంటి? తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి కీలక సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసిందని చెప్పుకోవచ్చు. పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఏదైతే ఇతర నాయకులతో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉంది. సో అందులో భాగంగానే ప్రస్తుతం అయితే కేసీ వేణుగోపాల్ తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ల సమావేశం ముగిసింది. ముఖ్యంగా ఏదైతే ఈ సమావేశంలో తెలంగాణలో కొన్ని కీలక నిర్ణయాలు పెండింగ్ లో ఉన్నాయి. ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అటు పీసీసీ చీఫ్ ను కొత్తగా నియమించారు, కానీ కమిటీని ఇప్పటి వరకు ప్రకటించలేకపోయారు. మరోపక్క కేబినెట్ విస్తరణకు సంబంధించి కూడా కొంత ప్రపోజల్స్ పెండింగ్ లో ఉన్నాయి. వీటిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? దాదాపు అంటే 6 నెలలు అవుతుంది పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ ను ప్రకటించి. సో ఇప్పటి వరకు కూడా ఇది నిర్ణయం తీసుకోకపోవడం పార్టీలో సైతం ఇబ్బంది కలిగిస్తుందన్న విషయాన్ని కేసీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అయితే గతంలోనే పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ కొన్ని ప్రపోజల్స్ ను ఆ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణలో ఒక జంబో కార్యవర్గాన్ని ప్రకటించాలి, అందుకోసం 35 మంది ఉపాధ్యక్షులు, దాదాపు 70 మంది వరకు ప్రధాన కార్యదర్శులు ఉండాలనేటువంటి ఆలోచనను కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయం పైన కొంత మళ్లీ పెండింగ్ లో పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈసారి ఎలాగైనా సరే ఈ విషయంలో ఒక క్లారిటీ తీసుకున్నటువంటి అంశం పైన కీలకంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే దాదాపు గంట సేపు ఇప్పుడు సమావేశం జరిగింది. సో ఇప్పుడు మళ్లీ రేపు సమావేశం అన్నారు. వాస్తవానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పర్యటన ముగించుకొని ఈ సమావేశం అనంతరం హైదరాబాద్ కు బయలుదేరాలి. కానీ తన హైదరాబాద్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉంటున్నారు. రేపు మళ్లీ కేసీ వేణుగోపాల్ తో సమావేశం అవుతారు. అవసరమైతే ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆలస్యం చేయకుండా సామాజిక వర్గాల సంబంధించినటువంటి అంశం కావచ్చు, ఆ సమీకరణాలతో పాటు ఏదైతే ఇప్పటి వరకు పీసీసీ ముందున్నటువంటి కొన్ని డిమాండ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ఖచ్చితంగా పరిశీలిస్తాము. తర్వాతనే కమిటీ కూర్పు అనేది ఉంటుందంటున్నారు. మరోపక్క కేబినెట్ విస్తరణ పైన కూడా పలు డిమాండ్స్ కనిపిస్తున్నాయి. అంటే రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాదు, మరోపక్క నిజామాబాద్ కావచ్చు, ఇతర జిల్లాల్లో ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేదు, వాళ్ళకి ఇవ్వాలనేటువంటి కొన్ని డిమాండ్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా సామాజిక సమీకరణాల అంశం తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే రేపటి భేటీలో ఈ సామాజిక సమీకరణాల కూర్పుతో పాటు కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం, మరోపక్క పీసీసీ కమిటీకి సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. రైట్, పీసీసీ కార్యవర్గంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. దాదాపు గంట సేపు జరిగినటువంటి ఈ సమావేశంలో ఎటికెలకు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. రేపు మరోసారి సమావేశం కాబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు కూడా ఢిల్లీలోనే ఉండబోతున్నారు.